ఈ వీడియోలో మనం జేవిఎం అంటే ఏంటి? దాని యూజ్ ఏంటో నేర్చుకుందాం. ఇది ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్‌కి ఫ్రీక్వెంట్‌గా అడిగే ఇంటర్వ్యూ క్వెషన్. జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా విర్చువల్ మెషిన్. ఇట్ యాక్ట్స్ యాస్ ఎన్ జావా ఇంటర్ప్రిటర్. ఇట్ మీన్స్ ఇది మధ్యవర్తి కింద వర్క్ చేస్తది. ఇట్ లోడ్స్, వెరిఫైస్ అండ్ ఎగ్జిక్యూట్ జావా బైట్ కోడ్. మనం జావా ప్రాజెక్ట్‌లో జావా ఫైల్స్‌ని క్రియేట్ చేసి రన్ చేస్తే కంపైలర్ డాట్ క్లాస్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ డాట్ క్లాస్ ఫైల్స్‌లో బైట్ కోడ్ అనేది ఉంటది. ఈ బైట్ కోడ్ అనేది మిషన్ కోడ్ కాదు. కాబట్టి మనకు ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. ఈ బైట్ కోడ్‌ని మిషన్ కోడ్‌లో కన్వర్ట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ మనం జేవిఎంని యూజ్ చేస్తాం. హియర్ జేవిఎం ఈజ్ ఏ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ ఫర్ ఈచ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను విండోస్‌లో రన్ చేయాలంటే విండోస్‌కి కావాల్సిన జేవిఎం ఇన్‌స్టాల్ చేయాలి. అదే మ్యాక్ అయితే మ్యాక్ డిఫరెంట్. అదే లినక్స్ అయితే లినక్స్‌కి వేరే జేవిఎం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డయాగ్రామ్‌లో చూస్తే ఫస్ట్ మనం రాసిన జావా ఫైల్‌ని కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇందులో బైట్ కోడ్ ఉంటది. ఇక్కడ మనం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ జేవిఎమ్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. వన్ ఈజ్ ఫర్ విండోస్, వన్ ఈజ్ ఫర్ లినక్స్, వన్ ఈజ్ ఫర్ మ్యాక్. ఈ జేవిఎం అనేది ఆపరేటింగ్ సిస్టమ్ తగ్గిన ఫార్మేట్‌లోని బైట్ కోడ్‌ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తది. ఈ వీడియో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.